హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి. అలాగే ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు పర్సనల్గా ఈ వీడియో అయితే చేయమని. సో ఈ వీడియో వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో ప్రైవేట్ ప్లేస్ అంటే యోని దగ్గర వాపులు, దురద, మంటలు అనేది వస్తూ ఉంటాయి కదా. ఈ దురదలు, మంటలు రావడానికి గల కారణాలు ఏమిటి, అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, వీటి వల్ల బిడ్డకి అనేది ఏదైనా ప్రమాదం అనేది ఉంటుందా అని ఈ విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ అనేవి చాలా క్వశ్చన్స్ అనేది ఎవరిని అడగలేరండి. వాళ్ళు పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అవి అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకోలేరు. అలాగే డాక్టర్ని కూడా డేర్ చేసి చాలామంది అడగరు, చాలా మొహమాటంగా ఉంటారు. ఎందుకు అంటే నేను కూడా అలానే పర్సనల్గా ఉండేదాన్ని, నా పర్సనల్ ఎక్స్తో చెప్తున్నాను అనమాట. అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ ప్రైవేట్ ప్లేస్లో దురదలు, మంటలు రావటానికి గల కారణాలు ఏమిటి అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఈ దురదలు, మంటలు, వాపులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఎస్టీడీ వల్ల కూడా మనకి ఈ దురదలు, మంటలు వల్ల వస్తుంది. అంటే ఎస్టీడీస్ అంటే ఏంటంటే సెక్చువల్ ట్రాన్స్ఫర్ డిసీజెస్, అంటే మనకి సెక్స్ ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకి మంటలు, దురదలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వెజినా పార్ట్ దగ్గర మనకి వెజినల్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. అక్కడ pH లెవెల్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాము, కొన్ని రకాల ఎక్కువగా కెమికల్స్ ఉన్న సోప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. అంటే pH లెవెల్ అనేది ఎక్కువగా ఉన్న సోప్స్ యూస్ చేయటం వల్ల అక్కడ మనకి బ్యాక్టీరియాస్ అనేవి బాగా స్కిన్ అనేది డ్రై అయిపోయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వస్తాయి అన్నమాట. వాటి వల్ల మనకి చాలా చిరాగ్గా, దురదగా, మంటలుగా అయితే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మీరు చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల పుట్టిన బేబీకి అనేది వెజినా డెలివరీ చేస్తే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ బేబీకి అనేది రావటం జరుగుతుంది. తర్వాత బేబీ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెజినా ఇన్ఫెక్షన్స్ అనేది బారిన పడకుండా మీరు పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. వాటర్ అనేది తీసుకోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం బయట అయితే పడవచ్చు. అలాగే మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి మంచిగా ఆ ప్లేస్ అంతా క్లీన్ అయితే చేసుకొని ఆ ప్రైవేట్ ప్లేస్ అంతా డ్రైగా ఉండేలాగా అయితే మీరు చూసుకోండి. అలాగే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ అనేది మీరు స్నానం చేసేటప్పుడు ఒక 4 చుక్కలు 5 చుక్కలు అనేది స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మీకు దురదగా, మంటగా ఉన్నప్పుడు మీరు కొబ్బరి నూనె అనేది రాసుకోండి. దానివల్ల మనకి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అవి కూడా మనం స్నానం చేసే నీళ్ళల్లో కానీ లేకపోతే అక్కడ ప్రైవేట్ ప్లేస్లో అనేది దీన్ని పెట్టి క్లీన్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గి మనకి దురదలు, మంటలు, వాపులు అనేవి రాకుండా అయితే ఉంటాయి అండి. మీరు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి, ఎప్పుడు హైజీన్గా ఉండాలి. అలాగే మీరు pH లెవెల్ అనేది తక్కువగా ఉన్న సోప్స్ అనేది యూస్ చేయండి. అలాగే కెమికల్స్ ఉన్న క్రీమ్స్, అంటే ప్రైవేట్ ప్లేస్లో హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి క్రీమ్స్ అనేవి యూస్ చేయకుండా ఉండండి. మంచి ఫుడ్ అనేది తీసుకోండి, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. నేను చెప్పిన ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడం ద్వారా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వెజినా పార్ట్ దగ్గర రాకుండా ఉంటాయి. అలాగే మన నుండి మన బేబీకి కూడా రాకుండా అయితే ఉంటాయి. అలాగే మనకి ఈ దురద, మంటలు, వాపులు వంటివి రాకుండా అయితే నివారించుకోవచ్చు అనమాట. సో మనం ఈరోజు తెలుసుకున్నాం కదా, యోని దగ్గర వచ్చే వాపు, దురదలు, మంటలకు గల కారణాలు ఏంటి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.